friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ రోజు కూడా ఒక 8 మెంబర్స్ని వాళ్ళు ఆడిషన్స్ చేశారు. అలానే వాళ్ళతో పాటు ఒక 5 to 6 మెంబర్స్ని కూడా ఆడిషన్స్ చేశారు. బట్ వాళ్ళది ఎక్కువగా మనకేం చూపించలేదు, కట్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు టోటలీ రిజెక్టెడ్. అందుకే వాళ్ళ స్టోరీస్ కానీ అవేమీ మనకు చూపించలేదు. ఒక 8 మెంబర్స్కి మాత్రమే రిజెక్ట్ చేశారా అండ్ సెలెక్ట్ చేశారా అన్నది మనం చూద్దాము. అండ్ ఫస్ట్గా ఏంటంటే ఎపిసోడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏదో ఫ్రెష్ డే ఎపిసోడ్ చేసినట్టు వాళ్ళు చెప్పారనమాట. బట్ అది చూడడానికి యాక్చువల్లీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ప్రీవియస్ డే డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. మళ్ళీ అలా స్పెషల్ ఇంట్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి, క్యాజువల్గానే కంటిన్యూ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈవెన్ ఇందులో కూడా మళ్ళీ ఆ బిఫోర్ డే సెలెక్ట్ చేసిన ఒకరిద్దరు ఆ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ ఇక్కడే పెట్టారు. ఏదో టైం సరిపోక లేకపోతే టైం మేనేజ్ చేయడానికి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు ఆ ఎడిటింగ్లో పెట్టారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఫస్ట్ ఎవరు వచ్చారో చూద్దాము. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంట విజయనగరం నుంచి వచ్చారు. ఆయన ఒక సోల్జర్, ఒక 3 yearsగా సోల్జర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ అతనికి యాక్టింగ్ ఇవి కూడా ఇంట్రెస్టే, కాకపోతే ఫస్ట్ చాయిస్ ఎప్పుడు యాక్టింగే ఉండేదంట. సో ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎలా అయినా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వచ్చాను అని చెప్పారు. అభిజిత్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అనమాట, మీరు ఒక్కోసారి ఇలా చేంజ్ అవుతూ ఉన్నారు కదా, ఒకవేళ ఇది 1 week ఉండి మళ్ళీ మిమ్మల్ని పంపించేస్తే ఏం చేస్తారంటే నేను మళ్ళీ ఆర్మీకే వెళ్ళిపోతాను అన్నారు. సో ఆర్మీ కన్నా కొంచెం బెటర్ చాయిస్, ఐ మీన్ తన ఆప్షన్ ఫస్ట్ బిగ్ బాసే ఉండింది. సో దాని ప్రకారం చూస్తూ అభిజిత్ ఒక్కరే రెడ్ ఇచ్చారు, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. సో హోల్డ్లో పెట్టారనమాట. సో నెక్స్ట్ స్టేజ్లోని మనకి అర్థమవుతుంది అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారో లేదో అని. తర్వాత అలేఖ్య అని చెప్పి ఒక ఆమె వచ్చింది, తనకి కూడా బిందు అండ్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు అండ్ నవదీప్ ఏమో రెడ్ ఇచ్చారు. షాకిబ్ అని ఒక అతను వచ్చారు, అతను ఏదో చేయాలనుకుంటున్నారు, ఐ మీన్ డాన్స్ చేయాలంటే ఏదో ఒకటి అంటున్నారు. ఇలా కాన్వర్సేషన్ అంతా అయ్యింది. నేనైతే అనుకున్నాను ముగ్గురు కూడా రెడ్డే ఇస్తారు అని. అండ్ ఏదో సీక్రెట్స్ రాయాలి అన్నప్పుడు ఆ సీక్రెట్స్ రాసిన మనకి చెప్పలేదు, నేను ఆ సీక్రెట్స్ అవన్నీ బయటికి చెప్పలేను అన్నట్టు కూడా మాట్లాడారు. చాలా వరకు ఎడిటింగ్లో కట్ చేసినట్టు నాకు అనిపించింది. సో అతనికైతే ఓన్లీ నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు అండ్ అభిజిత్ రెడ్ ఇచ్చారు. తర్వాత దాలియా అని చెప్పి ఒక ఆవిడ వచ్చారు, ఫిట్నెస్ ట్రైనర్ అంట, కాకినాడ నుంచి వచ్చారు. చాలా వరకు చేశారు, అంటే ఈ ఫిట్నెస్ థింగ్స్ ఇవి చేశారు, బట్ పుషప్స్ చేశారు ఫస్ట్. బట్ నాకు తెలీదు, తనకి 3 గ్రీన్ అన్నది డిజర్వ్డ్ కాదేమో అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు తన దగ్గర అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఈ షోస్లో ఏమవుతుంది, వాళ్ళ ఎపీరియన్స్ని చూసి కూడా సెలెక్ట్ చేస్తారు, లేదంటే ఇదంతా ప్రీ స్క్రిప్టెడ్ అయ్యే ఉండొచ్చు. అంటే ఫస్టే వాళ్ళు డిసైడ్ అయిపోతారు వీళ్ళకి మనం ఇవ్వాలి ఆపర్చునిటీ, వీళ్ళని డెఫినెట్లీ మనం తీసుకోవాలి అని ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి ఫస్టే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. దానివల్ల ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఎలా చేశారు, పర్ఫామ్ చేశారు అన్నది వాళ్ళు ఏం పట్టించుకోరు. సో అలాగే ఇచ్చారేమో అని నాకు అనిపించింది. దీనికి ఆల్రెడీ 3 గ్రీన్స్ అండ్ తను ఆల్రెడీ టాప్ 15లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. తర్వాత సాయి కృష్ణ అని చెప్పి ఒక అతను వచ్చారు, అభిజిత్ ఒకరే గ్రీన్ ఇచ్చారనమాట. నవదీప్ అండ్ బిందు ఏమో రెడ్డే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఒకరు వచ్చారనమాట, జనీత్ అని, 19 years అబ్బాయి. ఈ 19 years అబ్బాయి అసలు మాట్లాడుతుంటే ఆ 19 years అబ్బాయి అన్న ఫీలింగ్ కూడా కలగలేదన్నమాట. వాళ్ళ మదర్ గురించి చెప్పారు, వాళ్ళ మదర్ ఇలాగా చాలా ఇష్యూస్ ఫేస్ అయ్యారు, సింగిల్ మదర్, ఆవిడే పెంచారు, 2 అక్కలు అండ్ తిను అంట, చాలా బాగా చెప్పారు. అండ్ దీనికి ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉంది అండ్ ఫ్యూచర్లో నేను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, కోల్డ్ డ్రింక్స్, ఆ డ్రింక్స్ చేసేటప్పుడు చాలా షుగరీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. సో షుగర్ లేకుండా మంచి డ్రింక్స్ ఇవ్వాలి అన్నది నా యాంబిషన్ అలా అని చెప్పి చెప్పారనమాట. యాక్చువల్లీ ఇతన్ని నేను అనుకున్నాను ష్యూర్గా 19 years అబ్బాయి అయినప్పటికీ కూడా తనకి ఒక విజన్ ఉంది అండ్ ఒక క్లారిటీ ఉంది అండ్ తను స్ట్రగుల్ అయ్యి వచ్చిన ఫ్యామిలీ నుంచి అన్నీ
పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ అతన్ని రిజెక్ట్ చేశారు. నాకు ఎందుకు రిజెక్ట్ చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా తినకి మేము రెడ్ ఆర్ గ్రీన్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, మేము జస్ట్ డిస్కస్ చేసుకొని చెప్తాము అన్నట్టు చెప్పారనమాట. వాళ్ళ మదర్కి సెల్యూట్ చేయడం అవన్నీ చేశారు, దట్ అండ్ ఆల్ ఓకే. కానీ తిను ఒక డిజర్వింగ్ క్యాండిడేటే. ఒక 2 years తర్వాత 3 years అయితే మనం చూడొచ్చు తినని, ఇప్పుడు కష్టం అన్నట్టు అన్నారు. నాకు అది ఎక్కడ కూడా రీజనబుల్గా అయితే అనిపించలేదు. సో ఇక్కడ మాత్రం డెఫినెట్లీ స్క్రిప్టెడ్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ 6 members ఆల్రెడీ ఎవరైతే 3 greens వచ్చాయో వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది, నిన్న చూపించారు కదా, తనేమో నెల్లూరులో ఉంటుంది అండ్ చెన్నై వెళ్ళి చిన్న లోకల్ ఛానల్లో జాబ్ చేస్తుంది యాంకర్. కానీ తన ఏజ్ కూడా 19 years. సో తనతో కంపేర్ చేసుకుంటే తిన మైండ్ సెట్ మెంటాలిటీ ఇంకా బెటర్గా ఉంది. మరి తనకి 3 greens ఇచ్చి ఎందుకు పెట్టారు, తిన్ని ఎందుకు పెట్టలేదు అన్నది అస్సలు క్వశ్చనబుల్. అసలు ఏమనుకున్నారు ఎందుకు అన్నారో కూడా తెలియదు. హీ స్వీట్, హీస్ డిజర్వింగ్ ఇదే అంటున్నారు, కానీ డిజర్వింగ్ అయినప్పుడు ఎందుకు తీసుకోలేదు అన్నదే నా క్వశ్చన్. నాకే కాదు చాలామందికి అదే అనిపించుంటుంది. సో ఇక్కడైతే మాత్రం ఏదో జరిగింది అని నాకు అనిపించింది. తర్వాత శ్వేత అని హైదరాబాద్ ఆవిడ, బట్ ఆవిడ యూకేలో ఉంటారు, బిజినెస్ అనలిస్ట్గా చేస్తున్నారంట. ఆమె కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా ఫిట్ అనుకుంటా ఫిజికల్లీ. జిమ్ యాక్చువల్లీ తను చూడడానికి జిమ్ ట్రైనర్లో ఉన్నారనమాట, బాగా స్టౌట్గా ఉన్నారు. అండ్ వాళ్ళ మదర్కి ఆల్రెడీ ఒక అదే ఇష్యూ ఉంది, అది క్యాన్సర్ అనమాట. సో ఆ ఇష్యూస్ అన్నీ చెప్పారు. అండ్ నేను ఇలా యూకేలో ఉండేదాన్ని, బిగ్ బాస్ షో కోసం ఇలా వచ్చాను అని చెప్పారు. సో ఆమెకి కూడా మొత్తం 3 గ్రీనే ఇచ్చారు. సో తను డెఫినెట్లీ టాప్ 15లో ఉంటుంది. అండ్ నిఖిత అని చెప్పి కాస్మెటాలజీ చేశారంట, ఫస్ట్ బీడిఎస్ చేశారంట, తర్వాత కాస్మెటాలజీ చేశారంట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ముందు ఒక కంటెస్టెంట్కి ఏం చెప్పారంటే, ఈవెన్ మన ఆర్మీ అతన్నే చూసుకోండి, ఆర్మీ అతనికి ఏమన్నారు, మీరు ఇందులో సీరియస్గా లేరు అందులో సీరియస్గా లేరు అన్నారు. ఇంకో కంటెస్టెంట్ వచ్చినప్పుడు నువ్వేమైనా క్విట్టర్వా, ఇది క్విట్ చేసేస్తున్నావు అది క్విట్ చేసేస్తున్నావు అని చెప్పి ఇన్ని అన్నారు. కానీ ఈ అమ్మాయి కూడా సేమ్, తను బీడిఎస్ చేసిందంట, ఆపేసింది, ఫినిష్ చేసింది. దాని తర్వాత ఏమో కాస్మెటాలజీ చేసింది, బొటక్స్లో చేస్తానని చెప్తున్నారు. తనకి క్లినిక్ ఉందంట, బిజినెస్ ఉమెన్ నేను అని చెప్పి చెప్పుకుంటున్నారు. బట్ ఆమెకి నేనైతే అనుకున్నాను అభిజిత్ రెడ్డి ఇచ్చాడు, బిందు రెడ్డి ఇచ్చాడు, ఓకే రెడ్డే, నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. నేనైతే షాక్ అయ్యాను, అసలు ఎందుకు గ్రీన్ ఇవ్వాలి, తన ఓకే అదేమంటారు ఇలా కొడతారు కదా, కిక్ బాక్సింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ అవి కొడుతున్నారు. అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా తను ఒక ఎఫిషియెంట్ అని అనిపించలేదు. మరి ఎందుకు ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలన్నమాట. సో తర్వాత బేజుగం వెంకటేష్ అని చెప్పి ఎవరో ఒక ఆయన వచ్చారు, కొంచెం కమెడియన్ అలా ఉన్నారు, ఆయన్ని 3 కూడా రిజెక్ట్ చేసేసారు. తనకేదో స్క్రీన్ నేమ్ ఉన్నట్టుంది, ఏదో మోడల్ అని చెప్పి అలాగే వీడియోస్ కూడా చేస్తారంట. సో ఆ వీడియోస్ అవి చేస్తారు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు నవదీప్ అంటున్నారు ఏమని, వీళ్ళు యాక్చువల్లీ యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, సెలబ్రిటీసే వీళ్ళని కామనర్స్ లాగా ఎందుకు తీసుకొస్తున్నారు అన్నట్టు నవదీప్ క్వశ్చన్ చేశారంట. బట్ ఫస్ట్ ఒక అమ్మాయికి 3 greens ఇచ్చారు కదా, ఐ థింక్ నిఖిలావా సంథింగ్, ఫస్ట్ ఒక అమ్మాయి నైటీ వేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, 120K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే చాలామంది వచ్చారు. ఒక అతను ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. అలా 4-5 ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ లోపలే. ఈవెన్ ఈరోజు సెలెక్ట్ చేసిన 3 గ్రీన్స్ ఇచ్చారు కదా ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. తను చెప్పింది నేను స్టోరీస్ ఇవన్నీ నా స్టోరీస్ అన్నీ మోటివేషనల్గా నేను చెప్తాను, నేను స్టోరీ టెల్లర్, అది కూడా ఆన్లైన్ స్టోరీ టెల్లర్, అంటే నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనే చెప్పింది ఇండైరెక్ట్గా. మరి ఆ పిల్ల సెలబ్రిటీ కాదా? వీళ్ళందరూ ఇప్పుడు ఇతను ఎవరైతే వచ్చారో ఆయన మాత్రమే సెలబ్రిటీగా? ఇక్కడ డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే ఎపీరియన్స్ చూసి ఓకే వీళ్ళు మన షోకి సెట్ అవుతారా లేదా, ఈ కెమెరా ముందు వచ్చినప్పుడు వీళ్ళు బాగా కనిపిస్తారా లేదా, ఆ బేసిస్ మీదే సెలెక్ట్ చేశారు అని క్లియర్గా క్లారిటీతో అర్థమైపోతుంది. అంతకు మించి అసలు ఏం లేదు.
సో ఇలాగా వీళ్ళు 8 మెంబర్స్ వచ్చారు. 8 మెంబర్స్లో 2-3 మెంబర్స్ని తీసుకున్నారు. అండ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పటికీ శ్రీముఖి జడ్జెస్ని పిలిచింది. అండ్ 6 మెంబర్స్ ఎవరైతే ఆల్రెడీ 3 గ్రీన్స్ వచ్చారో వాళ్ళు ప్రసన్న కుమార్, అదే ఒక లెగ్కి మ్యారథాన్ రన్నర్ అని చెప్పారు కదా ఆయన, అండ్ ఈ శ్వేత ఇప్పుడు వచ్చిన ఆమె బాడీ బిల్డర్ అని చెప్పి అన్నారు కదా ఆమె, అండ్ దాలి ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ కమ్ స్టోరీ టెల్లర్ అని చెప్పింది కదా ఆమె. ఆ తర్వాత శ్రేయ అదే యాంకర్ చెన్నై వెళ్ళి యాంకరింగ్ చేస్తుంటా అన్నారు కదా ఆమె. అండ్ ఈరోజు వచ్చిన పవన్ కూడా అనుకుంటా, తనకు కూడా 3 గ్రీన్ ఇచ్చారు అనుకుంటా. అండ్ దివ్య నిఖిత రోజు ఫస్ట్ నైటీ వేసుకొని వచ్చింది కదా ఆ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ టాప్ 15లో ఉన్నారు. సో ఇంకా ఇక్కడ 19 మెంబర్స్ ఉన్నారు. ఈ 19 మెంబర్స్లోని 16 మెంబర్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ. సో వీళ్ళందరినీ మళ్ళీ స్క్రూటనైజ్ చేసి ఇందులో ఒక 9 మెంబర్స్ని తీసుకొని ఇక్కడికి పెడతారు. తర్వాత ఈ 15 మెంబర్స్కి మళ్ళీ ఒక రౌండ్ జరుగుతుంది, అదే మెయిన్ అగ్ని పరీక్ష అని చెప్పారు. సో ఫైనల్గా మీకు ఎలా అనిపించింది ఈ షో? యాక్చువల్లీ చాలా స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. జడ్జెస్ కూడా ఎవరికి క్లారిటీ లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఇయర్ పీసెస్ ఉన్నాయి. సో వాళ్ళు అండ్ ఇదేమీ లైవ్ కాదు. ఇప్పుడు లైవ్ జరుగుతుంది అనుకోండి, మనం ఏమైనా అవుతే అక్కడ చూడొచ్చు. ఇదంతా ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎడిటింగ్ చేసి పెడతారు కాబట్టి వాళ్ళ డెసిషన్స్ అక్కడ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్స్ బట్టే జడ్జెస్, హోస్ట్ వీళ్ళందరూ కూడా నడుచుకోవాలి అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎనీవే వాళ్ళకి ముందే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ 15 మెంబర్స్లో కూడా ఒక 5 మెంబర్స్ని తీసారు కదా, ఈ 5 మెంబర్స్ని కూడా వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉంటారు. ఈ 40 మెంబర్స్ ముందు రాకముందే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. నాకేమనిపించింది అంటే ఇది మొత్తం స్క్రిప్టే. ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, మిగతా వాళ్ళని ఏదో అలా తూకాగా పెట్టి మళ్ళీ లాస్ట్లో ఆ 5 మెంబర్స్ వీళ్ళు ఎవరైతే ముందే డిసైడ్ అయిపోయారో వాళ్ళనే పెట్టేస్తారు. ఇదేం పెద్ద ఇదేం కాదు, జస్ట్ ఒక 1 వీక్ బస్ క్రియేట్ చేయడానికి అండ్ ఏదో చూపించాలి కదా ఎలా తీసుకున్నారు కామనర్స్ని అని చూపించాలి కదా, అలాగని నాకు అనిపించింది. అండ్ మీకు చిన్న ప్రిఫరెన్స్ తెలుసా, లక్కీ డ్రాస్ ఉంటాయి తెలుసా. లక్కీ డ్రాస్లో ఏం చేస్తారంటే ఎవరికో ఒకరికి ఇంత వెహికల్ వచ్చింది, ఇంత కార్ వచ్చేసిందని చెప్పి సడన్గా ఫోన్ చేస్తారు. ఇందులో మోస్ట్లీ 99% ఏమవుతుందంటే లక్కీ డ్రా అంటే ఏదో ఆర్డర్ ఎవడో తీస్తాడు, నేమ్ చూస్తారు, పెట్టేస్తారు అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కానీ లేదా ఎంప్లాయీస్ రిలేటివ్స్ కానీ అలాంటి వాళ్ళనే పిలుస్తారు అనమాట. పిలిచి మీకు లక్కీ డ్రా వచ్చిందని చెప్పి వాళ్ళకే ఇచ్చేస్తారు అనమాట. సో అలాగే ఇది కూడా అనిపించింది. వీళ్ళు కామనర్స్ అని చెప్పి జస్ట్ బస్ క్రియేట్ చేయడానికి అందరినీ పిలిపించారు. అందులోని వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ అయిన వాళ్ళని అండ్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళని, మేబీ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి 100% వీళ్ళు ఓకే అనుకునే వాళ్ళని, లేదా వీళ్ళ రిలేటివ్స్లోనే కాస్ట్ అండ్ క్రూ అంతమంది ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు మేబీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ డ్రామా అంతా చేస్తున్నారేమో అని ఎక్కడో చిన్న డౌట్ ఉంది నాకు. బేసికలీ డౌట్స్ అన్నవి చాలా ఎక్కువ. సో మీకు ఎలా అనిపించింది, మీరేమో అనుకుంటున్నారు, వీళ్ళలో ఎవరు మోస్ట్ డిజర్వింగ్ అని మీకు అనిపించింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK, to be honest content.